ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ద్రాక్ష వల్ల అయితే ఆయన నుంచి వచ్చిన వారు ఎవరమండి? మనం తీగలం. మనం ఫలించాలి. ఎలా ఫలించాలి? ప్రేమ, సంతోషము, సమానత్వం, అనురాగము కలిగి మనం బ్రతకాలి. ఇతరులకి దీవెనకరంగా ఉండాలి. మిషనరీలు ఎక్కడొస్తే అక్కడ మీరు చూడండి, ప్రజలకు చదువులు, విద్య నేర్పించారు. ఎక్కడొస్తే అక్కడ మా దేశం వాళ్ళని ఆలోచించలేదు. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ ఇతర ప్రజలను కూడా దేవుని స్వరూపమని ప్రేమించారు. ఈరోజు సంఘాలు ఉంటున్నాయి, ఒకరినొకరు ప్రేమ. ఈదిగా 70 సంఘాలు ఉన్నాయి ఈరోజు. ప్రేమించుకుంటున్నారు. ఒకప్పుడు ఎవరైనా మారారంటే ఈ వీధిలో కూడా మారారట, ఎంత ఆనందకరమైన విషయం, వీళ్ళు కూడా క్రైస్తవులు అయ్యారట, ఎంత సంతోషకరమైన విషయం అనేవారు. ఇప్పుడు మారారంటే సంతోషపడతలేదు. ఏమంటున్నారు తెలుసా? ఏ చర్చికి వెళ్తున్నారు అన్నారు. అంటే ఏ చర్చ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ చర్చి పేరు చెప్తే వాళ్ళ క్యాస్ట్ ఏంటో చెప్పండి, చెప్పేయచ్చు అన్నమాట. పెళ్ళిళ్ళలో చాలా తెలివిగా అడుగుతారండి, మీదే చర్చ్ అని అడుగుతారు. లోదరన్స్ అంటే లోదరన్స్ అంటే లోదరన్ అదో క్యాస్ట్ అనమాట. బాప్టిస్టులు అంటే అదో క్యాస్ట్ అనమాట. వీళ్ళందరికీ పెద్ద గొయ్యి ఉందండి, లాస్ట్లో గుర్తుపెట్టుకోవాలి. లోదరన్స్ కాదు, ఇలా సంఘాల పేరు చెప్పి క్యాస్ట్ నెచ్చించేవాళ్ళు. బాప్టిస్ట్ అంటే ఒకటి, ఇదిగో జిడిఎం అంటే ఒకటి, రకరకాల కుల వ్యవస్థలు. ఒకప్పుడు దైవజనుడు ఎవరైనా అన్ని రకాల మనుషులు వెళ్ళేవారు. ఇప్పుడు ఆ కులపోలకి ఆ కుల పాస్టరే ఉండాలి, ఆ వర్గం వాళ్ళకి ఆ వర్గం పాస్టరే ఉండాలి. ఆయన ఇక్కడికి రాకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు. మళ్ళీ తిరిగి పరిస్థితులు ఎక్కడికి వచ్చాయి చెప్పండి? ఎక్కడికి వచ్చాయి? మళ్ళీ కారు ద్రాక్షకు వచ్చేసాయి. అదే బాధపడుతున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్ని, నా నుంచి వస్తున్న తీగలు మీరే. ఎలా ఉండాలి ప్రభు అంటే ఆది సంఘాన్ని చూపించాడు మనకి. ఎలా ఫలించారు ఒకసారి 5వ వచనం చదవండి. అదే 15వ అధ్యాయం 5వ వచనం ముగించుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, నేను ఎవని యందు నిలిచి ఉండెనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయడం అనేది ప్రభువుకు వేరుగుండి ఎవడు ఈ సొసైటీని బాగు చేయలేరు. ఈ సొసైటీని బాగు చేయాలి అంటే, బాగు చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరితో కలిసి ఉండాలి చెప్పండి? క్రీస్తుతో మమేకమై ఉండాలి. అలా మమేకమై ఉంటే బాగు చేస్తారా? బాగు చేశారు. ఎలా బాగు చేశారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండి ఎవ్వడును కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, కానీ వారికి కలిగినది వారికి సమిష్టిగా ఉండెను. ఇదియు కాక అపోస్తులు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి నమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టరు గనుక వారిలో ఎవరికి కదువు లేకపోయిన. మొట్టమొదటి సంఘంలో జరుగుతుంది చూడండి. నిజమైన ద్రాక్షవల్లి ఆయన. తీగలెవరు? అపోస్తులు. ఆ తీగల ద్వారా వచ్చిన మిగిలిన తీగలెవరు? క్రైస్తవులు. వీరందరూ ఎలా ఫలించారు? ఏది తమదని అనుకోలేదట, మనది అన్నారంట. మనమైతే ఏం చేస్తాం? మైక్ కొంటాం. మైక్ కొని మైక్ మీద పేరు రాసేమంటాం. మాది, మేమే కొన్నాం. మైక్ కొన్నాం, పేరు రాయండి, జేమ్స్ గారు మైక్. అది ఫ్యాన్ కొన్నాం. ఫ్యాను వాళ్ళ భార్య పేరు, భర్త పేరు, పిల్లల పేరు, దెమ్మ కూడా వదలరండి, దెమ్మ మీద కూడా రాసేస్తారు. ఆది సంఘం ఏది మనదనుకోలేదట, అంత అమ్మారట, తెచ్చారట. ఏక మనస్సు ఏకాత్మ కలిగి ఎడతెగక వాళ్ళందరూ కలిసి ప్రేమించుచు ఏది తనదని అనుకోక వారికి కలిగినదంతా వారు సమిష్టిగా, అంటే ఇదంతా మందే, మనది, మాది కాదు, మేము 10 ఎకరాలు ఇచ్చాం అనలేదు. ఇదంతా మందే, కలిసి ఉందాం,
కలిసి సంపాదించాం, ఇదిగో కలిసి అందరం ఒకే దేవుని ప్రేమను చూపిద్దాం. దినదినము ప్రజలు సంఘంలోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారు సంఘంలోనికి? తోట కొత్తగా ఇంత నూతనంగా ఈ ద్రాక్ష తోట ఎలా ఉద్భవిస్తుంది, ఇంత పచ్చగా ఎలా ఫలిస్తుంది? ఎలా ఫలిస్తుందంటే ప్రేమ ఏముంది ఆ సంఘంలో? ప్రేమ, సంతోషము, సమానత్వం ఉంది. ఇశ్రాయేల్ని అదే చూపించమన్నాడు. ఇశ్రాయేల్ ఏం చూపించారు? రాత్రి చెప్పుకున్నాగా, మేము యోధా గోత్రము, మేము రూబేను గోత్రం, మేము ఆ గోత్రం అని చెప్పుకున్నారు కనుకే కారు ద్రాక్ష కాశారు. ఆది సంఘం, అపోస్తుల సంఘంలో గోత్రాలు లేవు, వంశాలు లేవు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఈ ఇల్లు మీది ఇల్లు మాదని లేదు, అందరూ సమానం కనుకే కొత్తవారు అనేక మంది సంఘంలోనికి చేర్చబడ్డారు. ఇంత ఐక్యంగా ఉండడానికి కారణం ఏం చెప్పుంటారు వీళ్ళకి? ఇంత ఐక్యత ప్రజల్లోకి రావడానికి కారణం వీళ్ళకి ఏం చెప్పుంటారు? విప్లవాలు పుట్టించలేదు, స్లోగన్స్ చెప్పలేదు. వీళ్ళకి ఏం చెప్పారంటే ఒకటి చెప్తున్నాడు చూడండి, 33, ఇదిగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఇల్లి వాకులు తెచ్చి సమాజ శ్రేయస్సు కొరకు ఎందుకు వాళ్ళంత బాగుగా పాటుపడుతున్నారు? వాళ్ళ రెక్కల కష్టాన్ని, వారి సామర్థ్యాన్ని, వారు సంపాదించుకున్న ఆస్తులు తెచ్చి ఎందుకు అంత బలముగా ఇతరుల కొరకు వాళ్ళు ఖర్చు చేస్తున్నారంటే ఒక విషయం వాళ్ళని ఐక్యం చేసిందంట. ఆ విషయం ఏది ఐక్యత చేసిందో తెలుసా వాళ్ళకి? క్రీస్తు పునరుద్ధానం. ఏంటట? క్రీస్తు పునరుద్ధానం. ఇప్పుడు చెప్పండి, సమాజ స్థాపన జరగాలి అంటే ఈ సమాజానికి ఒక నిజమైన ద్రాక్షవల్లి కోసం చెప్పాలి. ఆ ద్రాక్షవల్లి ఎవరో కాదు, చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ఎంత బాగా చెబితే సమాజం అంత ఐక్యతలోకి వస్తుంది. సమాజం ప్రేమించుకోవడం చూస్తుంది, సమాజం దేశించుకోవడం తగ్గుతుంది, సమాజం ఒకరినొకరు అర్థం చేసుకోవడం తగ్గుతుంది. అందుకే క్రీస్తుని గురించి సమాజానికి ఎక్కువగా ప్రకటించాలి.